అమ్మా, ఏమి జరిగినది? నగరం అంతా శోభావిహీనమైపోయినది. ఎవరిని అడగపోయినా పెడమొమ్మ పెడుతున్నారు. అమ్మా, మీ తండ్రి గారు స్వర్గస్థులైనారు. తండ్రి తెలుసో తెలియకు అపచారం చేసి తమ మనసు నొప్పించి ఉంటారు. అందుకే కడసారి చూపులు కూడా నోచుకోలేకపోయారు. అయ్యో, అన్న రామయ్య ఈ దుఃఖాన్ని ఎలా భరిస్తున్నాడు? అమ్మా! భరత ఎక్కడికి? రామమందిరానికి. రాముడు అక్కడ లేడు. కౌసల్య మందిరంలో ఉన్నాడా? ఉండడు. మరెక్కడమ్మా? వనవాసానికి వెళ్ళారు. వనవాసమా? అది తండ్రి గారి ఆజ్ఞ. ఆజ్ఞ? అన్న చేసిన అపరాధం? అపరాధం కాదు, నే కోరిన వరాలు. ఏమిటా వరాలు? రాముని వనవాసం, నీ పట్టాభిషేకం. నాయన, ఈ కార్యాన్ని సాధించడానికి నేనెంత క్షోభపడ్డానో నువ్వు ఊహించలేవు. అందరూ ఏకమై నన్ను ఖండించారు, నానా దుర్భాషలు ఆడారు. నీ శ్రేయస్సు కోరి అవన్నీ భరించాను. భరత, నీవైనా ఈ కన్న తల్లి మనసును అర్థం చేసుకుని హర్షిస్తే చాలు. ఓసి భర్తను చంపుకున్న పాతకి, రాముని హింసించిన రాక్షసి, ఎన్నడైనా నాకు ఈ రాజ్యం కావాలని నిన్ను కోరానా? ఎందుకు ఈ వరాలు అడిగావు? ఎవరు అడగమన్నావు? ఎవరు అడగమనాలి? గుడ్లు తెరవని పసిగుడ్డుగా ఆనాడు నీవడిగావనే పాలిచ్చానా? కలత నిద్రలో కలవరపడ్డ వేళ నీవడిగావనే లాలించానా? మీ తండ్రి గారు సంతతి లేక ఏరి కోరి నన్ను వరించిన వేళ నాకు కలిగే బిడ్డకే పట్టం కడతానని వాగ్దానం చేశారు. ఆడిన మాట తప్పొద్దని హెచ్చరించాను. కన్న తల్లిగా నాకు అధికారం ఉంది. కన్న తల్లి? అవును, జన్మ జన్మలుగా నేను చేసిన పాపాలకు శిక్షగా నీ కడుపున పుట్టాను. నాకే రాజ్యకాంక్ష ఉంటే అరగగానే అన్న ధారపోసేవాడే. మధ్యలో నీకెందుకే అధికారం? జరిగిన ఈ ఘోరానికి లోకం నన్ను క్షమించదు, నేను నిన్ను క్షమించను. నీ చెల్లి చిత్రవచ్చేస్తాను. భరత, ఈ భరతుడు నిన్ను క్షమించాడని పొరపడకు. కానీ కన్న తల్లిని చంపిన కర్కోట కూడా నీ మోము చూడరాదని అన్న రామన్న పెడమవుతాడే. అందుకే నిన్ను విడిచిపెడుతున్నాను, శాశ్వతంగా విడిచిపెడుతున్నాను. ఇక ఈ నగరంలో అడుగు పెట్టను. భర్త లేక, పుత్రుడు లేక, నగరంలో నా అన్నవారు లేక, మనశ్శాంతి లేక కుమిలి కుమిలి వెయ్యేళ్ళు పడుతుంది. అన్నా, ఇదిగో ఇదే ఈ అరిష్టానికి కారణం. అనుజ్ఞ అయితే దీన్ని వధిస్తాను. అయ్యో, నన్ను తప్పకండి. అమ్మ కౌసల్యాదేవి, నన్ను కాపాడింది, నన్ను రక్షించండి. నాయనా, నీవు చేసే పని రాముడు మెచ్చడయ్యా. మా రాజ్యం వదిలిపో. జానకి, భీకరారణ్యములలో మనము పడరాని కష్టాలు అనుభవిస్తున్నామని మా తండ్రి గారు మనస్తాపం చెందుతూ ఉంటారు. లక్ష్మణుని సేవలు, నీ సాహచర్యము, చిత్రకూట పర్వత సౌందర్యము నాకెంతో తృప్తినిస్తున్నాయి. ఈ ప్రశాంత జీవనమును మా తండ్రి గారు ఒక్కసారి తిలకిస్తే వారు ఎంతో సంతోషిస్తారు. అన్నా, భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు. భరతుడా? అవునన్నా, తన రాజ్యం నిష్కంటకం చేసుకోవడానికి వస్తున్నాడు. నిన్ను నన్ను వధించడానికి వస్తున్నాడు. ఎవడి మూలాన నీవు రాజ్య విహీనుడవయ్యావో, ఎవడి మూలాన నీవి వనవాసం చేయవలసి వచ్చినవో ఆ భరతుడు వత్సుడు. అనుజ్ఞయపడి ససైన్యంగా సమాంతరంగా వాడి నాశనం చేసి ఆ రాజ్యం నీకు సమర్పిస్తాను. లక్ష్మణ, ఆవేశంలో కూడా అనరాని మాటలంటున్నావు. భరతుడు నాకు బహిప్రాణం. కలలోనైనా అతను మనకు ఎక్కువ తలపెట్టాడు. అన్నా, నన్ను మన్నించండి అన్నా, నన్ను మన్నించండి. లేనాయనా భరత. అన్నా, భరత, తండ్రి గారు కుశలమే కదా?
తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. గురుదేవ, తండ్రి మాటను పాటిస్తున్న ధన్యుడు రాముడు, అన్నబాటను అనుసరిస్తున్న పుణ్యధనుడు లక్ష్మణుడు, తండ్రికి ఉత్తరక్రియలు చేసి పుత్రధర్మం నెరవేర్చిన వాడు శత్రుఘ్నుడు. నేను ఏ సేవకు అర్హత లేని అదృష్టహీనుడను. అంతా దైవేచ్ఛ. విచారించు విచారించు నాయన. తండ్రి ఆజ్ఞను పాటించి రాజధర్మాన్ని అవలంబించు. అన్న, ధర్మమే లేని నాకు రాజధర్మం ఎందుకు? పూర్ణచంద్రుని వల్ల శరద్రాత్రి ప్రకాశించినట్లు శ్రీరామచంద్రుని వల్ల భూమండలం సుమంగళి కావాలి. నేను నీ తమ్ముణ్ణి, శిష్యుణ్ణి, భృత్యుణ్ణి. శిరసా ప్రార్థిస్తున్నాను, అనుగ్రహించు, సాధ్యం స్వీకరించు. భరత, తండ్రి నీకిచ్చిన భాగము అయోధ్య, నాకు నియోగించినది మునిసేవ. తండ్రి గారి ఆజ్ఞను, అమ్మగారి కోరికను ఇరువురము శిరసావహించాలి. రామ, స్వార్థ బుద్ధి నన్ను అంధురాల్ని చేసింది. నా కంటి వెలుగు నిన్ను దూరం చేసుకుని నా బిడ్డకు దూరం అయ్యాను. అయోధ్యను అరాచకం చేశాను. నా మాంగల్యం బలి చేసుకున్నాను. శిక్షించడానికి కూడా అర్హత లేదని అందరూ నాపై క్షమ చూపుతున్నారు. అది నన్ను అగ్నిలా దహించి వేస్తోంది. నేను భరించలేను, ఇది నేను భరించలేను. రామ, నేను కోరిన వరాలు పంచభూతాల సాక్షిగా ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నాను. నీవు రాజ్యానికి వచ్చి మాకు మనశ్శాంతి ప్రసాదించు రామ. తల్లి మన్నించు. నీవు వరములు ఉపసంహరించుకున్నాను, నేను ఆజ్ఞను ఉల్లంఘించలేను. అదే జరిగినచో తండ్రి గారికి సద్గతులు కలిగేలా. నాయనా భరత, నీవు పట్టాభిషిక్తుడవై. అన్నా అన్నా, నాకు ఆ శక్తి లేదు, అర్హత లేదు. నీ ఔదార్యంతో లభించిన రాజ్యం నీకే సమర్పిస్తున్నాను. వనవాసం చేసే కష్టం నీకు కలుగరాదు. తమ్ముడా, కష్టమే మన ధర్మ ప్రవర్తనానికి అగ్ని పరీక్ష. నేను నాది అన్నది మరచి ధర్మాన్ని పాటించడమే మానవుని కర్తవ్యం. స్థిరమైన నడవడి నరుల కందరకును వలయును రాజ్య చాపల్యమునను నే తండ్రి మాటను నిరసింప లోకులు పరిహసింపరి. రాము వంటి కొడుకు, భరత సౌమిత్రుల వంటి తమ్ములు, సీత వంటి భార్యయులేరు లేరు వసుధనంచు ముందు యుగంబుల పురుషులు తలలు పవలదే. ఈ రీతిని వారు నడచుకొనవలదే. కష్ట సుఖములు మనకు శాశ్వతములే, 14 దాట తిరిగి రానే ధరను పాలింపనే. దానినంత వరకు దయనీవు పాలింపవయ్యా భరతా. ధర్మమూర్తివైన మీ పాదాలే నా కర్తవ్యాన్ని ఉపదేశించాయి. ఇవి వచ్చే వరకు నీ పాదుకలే రాజచిహ్నాలుగా నిలుస్తాయి. ఈ వరమైన అనుగ్రహించు. ఈ పాదుకల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. 14 ఏడుల గడువు ముగిసిన క్షణమే మీ దర్శన భాగ్యం లేకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను. భరత, నీ త్యాగం నిరుపమానం.
ఈ భరతఖండం ఉన్నంత వరకు నీ పేరు నిలుస్తుంది.